మనం జ్ఞాపకం చేసుకున్న సహోదరుడు స్టాలిన్ బట్టి ఎదగాలని దేవుడు మహిమపరుస్తున్నారు. చదువుకున్నవాడికి చదువులేనోడికి తేడా లేదా? చదువుకున్నాడు చదువుకున్నట్లుగా మాట్లాడతాడు, చదువులేనాడు చదువులేనట్టుగా మాట్లాడు. దేవుడు ఇక్కడ కుమారుడిని బహుగా ఆశీర్వదించిన కాక. ఎందుకంటే మాకు సమయం లేదు కాబట్టి మళ్ళా తర్వాత మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అన్నీ కుదించుకొని మార్చుకోవాల్సి వచ్చింది. నేను కూడా కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ముందే చెప్పాను, చదువుకున్న వాటికి చదువులేని చాలా తేడాలు వస్తాయని. కాబట్టి వాక్యంలో నుంచి అపోస్తల కార్యములు 8వ అధ్యాయం ఒకసారి చూద్దాము. 29వ వచనాన్ని ఒకసారి బిగిరిగా చదువుదాం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథముకు దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాము. వాక్యం సర్వాధికారి బలాధుడా మీకు స్తోత్రములని, నీవు మాకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. మా ముందున్నటువంటి ఈ సమయం మేము ఉపయోగించుకోవడానికి మీ సహాయం మాకు దయచేయాలని మీ నామం మహిమ తెచ్చుకోమని వేసి నామం వేడుకుంటున్నాను పరమ తండ్రి.